ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రజలను కొంత తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నదని నాకు అనిపిస్తున్నది. అసలు వాటి మీద విచారణ చేయకుండా ప్రజలు ఎక్కడెక్కడైతే కబ్జాల ద్వారానో ఏదో రకంగా వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నారో వాళ్ళ మీద పడ్డరని కనబడుతున్నది ఇక్కడ. ఇదేంది? ఐడిపిఎల్ భూములు, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్. ఆ ఐడిపిఎల్ పేరు మీద ఉన్న వందలాది ఎకరాల భూమిలో కబ్జాలైనాయని మొన్న కల్వకుంట్ల కవిత వర్సెస్ మాధవరం కృష్ణారావు మధ్య పెద్ద గొడవ జరిగింది. మనందరికీ తెలిసిందే. ఆయన మీద ఈమె మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకున్నారు. కట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అని ఒక వార్త. మరి విచారణకు ఆదేశించిందా లేదా అంటే ఎవరికి అర్థం కావట్లే. ఏమన్నా జీవో వచ్చిందా, ఏమన్నా ఇది వచ్చిందా అంటే ఎక్కడ ఏమీ లేదు. సర్వే నెంబర్ 376 మీద వీళ్ళు విచారణకు ఆదేశించారు అనేది ఒక వార్త నిన్న మొన్న పేపర్లలో మనం చూసినాం. అసలు సర్వే నెంబర్ 376లో ఏమిందని మనం కనుక్కుంటే అక్కడ కొంత కబ్జాకు గురైంది, కొంతమంది అందులో కబ్జాలు ఉన్నాయి, దాని చుట్టుపక్కల కబ్జాలు ఉన్నాయి. కానీ అసలైనటువంటి కబ్జా ఎక్కడ జరిగింది? ఇగో ఇక్కడ జరిగింది. ఎవరు చేసిరు ఈ కబ్జా? మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ అధినేత సచ్చిదానందరావు అనే వ్యక్తి, ఆయన ఎండీగా ఉండి A2A స్పేసెస్ పేరుతో మీకు బాలానగర్ డిమార్ట్ ఉంది కదా, ఆ డిమార్ట్కి బిఫోరే ఒక గల్లీ వస్తుంది. ఆ గల్లీలోకి వెళ్తే ఇగో ఈ కన్స్ట్రక్షన్ అంతా కనిపిస్తుంది. ఆ కన్స్ట్రక్షన్ అంతా కనిపిస్తుంది. నేను దీని మీద వీడియో చేసిన, నేను ప్లే చేస్తాను తర్వాత. ఈ కన్స్ట్రక్షన్ అంతా కనిపిస్తుంది. అసలు గొడవ అంతా ఎక్కడ? గవర్నమెంట్ ఏమంటుంది? సర్వే నెంబర్ 376 మీద ఫోకస్ చేసినాం, ఐడిపిఎల్ భూములు కబ్జా అంటుంది. కానీ మనం ఏమంటున్నాం? 210/2, 210/3. నేను మొన్న లొకేషన్ కూడా వెళ్ళడం జరిగింది. 210/4 ఈ 4 సర్వే నెంబర్ల మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 22 ఎకరాలకు సంబంధించిన ఈ భూమిలో పెద్ద ఎత్తున ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. యాక్చువల్గా ఇది 210/2, 210/3 జస్ట్ ఓన్లీ 7 ఎకర్స్. ఇది దగ్గర దగ్గర ఒక 16 ఎకరాలు అటు ఇటుగా. 210/4, 210/2, 210/3 పేరు చెప్పి 210/4లో ఐడిపిఎల్ భూముల్లో ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ 210/2, 210/3 అనే సర్వే నెంబర్స్ ఓవర్లాప్ అయిన ఎప్పుడో 27, 28 సర్వే నెంబర్ల కింద మారిపోయినాయి. ఇది చెప్తున్నాడు, ఇగో ఈడ కడుతున్నాడు. దాదాపుగా కొన్ని వేల కోట్ల వ్యాపారం అక్కడ జరుగుతున్నది. ఎవరున్నారు దీని వెనకాల అంటే చాలామంది ఉన్నారు. మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్. ఆ మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్కి భూమి ఎట్లా పోయిందంటే కొంతమంది కలిసి, ఆ కొంతమందిలో కవిత భర్త అనిల్ కుమార్ కూడా ఒకడు, కొంతమంది దగ్గర నుంచి భూమిని డెవలప్మెంట్ కింద తీసుకొని ఈ భూమి మొత్తాన్ని ఆ మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్కి ఇచ్చేసారు. మరి ఆ కొంతమందికి భూమి ఎట్లా వచ్చింది అని అంటే అక్రమంగా పహానీలను ట్యాంపర్ చేసి ధరణిలో మొత్తం వ్యవస్థనంతా ఇష్టం వచ్చినట్టుగా సర్వే నెంబర్లు జిగ్జాగ్ చేసి కన్ఫ్యూజ్ చేసి ఎవరికి అర్థం కాకుండా ఆ భూములను కొట్టేసే ప్రయత్నం చేశారు. ఇంత భయంకరమైన కుట్ర జరిగింది. అందుకే రేవంత్ రెడ్డి 376 సర్వే నెంబర్ మీద విచారణ అంటున్నాడు. నువ్వు చేయాల్సింది ఎంత? 210/2, 210/3, 210/4 ఈ సర్వే నెంబర్ల మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి. అండ్ దీంతో పాటుగా ఐడిపిఎల్ భూముల్లో ఇందిరానగర్ కాలనీలో కొంత భూమి కబ్జాకు గురైంది. సరే, ఇప్పుడు అక్కడ అంతా పేదోళ్ళు ఎప్పటి నుంచో వచ్చి ఉన్నారు. వాళ్ళని తీసేయగలుగుతారా మీరు? చర్చిలు ఉన్నాయి, గుడులు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు వచ్చినాయి, కరెంటు కనెక్షన్లు ఇచ్చేసారు, సంవత్సరాల తరబడి అక్కడ ఉంటున్నారు. ఇంకా అక్కడ కొన్ని ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ ఇప్పటికీ స్టిల్ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. ప్రభుత్వం ఏం చేయాలా? ఆ భూముల్లో కూడా పేదలను వదిలేసి వాళ్ళు ఒకవేళ కబ్జాలో ఉన్నా వాళ్ళకి ఎవరెవరైతే అమ్మారో వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. అది లీడర్లైనా, లోకల్ లీడర్ల బినామీలైనా వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి, లీడర్ల ఆస్తులు జప్తు చేయాలి. అండ్ దాంతోపాటుగా ఇంకా ఎక్కడైనా అక్కడ పెండింగ్ ఖాళీ స్థలాలు ఏమన్నా ఉంటే ప్రభుత్వానికి సంబంధించినవి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ ఆపాలి. ఇది ఒక వైపున చేస్తూ పేదల భూముల జోలికి వెళ్లకుండా ఒకవేళ వాళ్ళు ఆ ఐడిపిఎల్ భూములను కబ్జాలు చేసిన వాళ్ళని వదిలేసి ఇగో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఇగో ఈ మాఫియా మీద పడాలి. కానీ దీని మీద పొరపాటును కూడా టచ్ చేస్తలేదు. ఈ క్షణానికి కూడా వర్క్ నడుస్తూనే ఉన్నది. మా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నది. ఎట్లా రికార్డ్స్ని మార్చారు అని చెప్పడానికి చాలా పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి. పహానీల్లోకి ఎట్లా ఎంటర్ అయినారు, ఏ రకంగా ఈ వ్యవహారం అంతా నడిపించినారని ఫుల్ డీటెయిల్డ్ నిన్న కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. అది ఇంకా ప్లే కాలేదు. చాలా డీటెయిల్డ్గా దీని మీద తరవ్ అన్నీ ఆలోచించిన తర్వాతే మేము మీకు అన్ని వాస్తవాలను ముందు పెట్టడం జరుగుతున్నది. ఎంత అన్యాయం ఇది! ఎవరి సచ్చిదానందరావు
మీరు లొకేషన్కి వెళ్ళండి, మీరు గూగుల్ ఎర్త్కి వెళ్ళండి, నేను చూపిస్తాను మీకు. ఇగో గూగుల్ ఎర్త్ లైవ్ లొకేషన్కి వెళ్ళండి. ఎందుకంటే ఐడిపిఎల్ భూముల మీద ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది కాబట్టి చెప్తున్నా. ఇక్కడికి వెళ్తే మీరు మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ అని కొట్టండి. ఇప్పుడు ఆ సచ్చిదానందరావు ఇదే, ఈ మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ అని కొడితే మీరు ఇది గమనిస్తున్నారా మీరు? ఇగో ఈ రోడ్డు అర్థమై ఉంటుంది మీకు. ఈ రోడ్డు బాలానగర్ టు జీడిమెట్ల వెళ్ళే రోడ్డు. ఇటు వెళ్తే జీడిమెట్లు వస్తుంది, ఇక్కడ బాలానగర్ ఈ చౌరస్తా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు వస్తే ఇది డీమార్ట్, ఇది ఇక్కడ డీమార్ట్ ఉంటుంది. డీమార్ట్కి బిఫోర్ ఒక లెఫ్ట్ ఉంటుంది. A2A స్పేసెస్ పేరుతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. పొరపాటు ఉన్న డబ్బులు ఇచ్చినా వెళ్ళి తీసుకోండి, పొరపాటు అందులోకి వెళ్ళి కొనకండి. ఈ A2A టెక్నాలజీస్ పేరుతో ఇక్కడ ఆల్రెడీ కొంత కన్స్ట్రక్షన్ జరిగింది, అది సపరేట్ ఎప్పుడో జరిగింది. ఇగో ఇక్కడ ఈ 210/2 210/3 అనే సర్వే నెంబర్స్ ఇక్కడ వస్తాయి. ఈ సర్వే నెంబర్స్ 27, 28 దీని కింద ఓవర్లాప్ అయిపోయినాయి. ఈ సర్వే నెంబర్స్ ఇప్పుడు లేవు. జిహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్లో కూడా 30 years మాస్టర్ ప్లాన్లో కూడా 210/2 210/3 అనే సర్వే నెంబర్స్ ఇందులో లేవు. 27, 28 అని మాత్రమే ఈ సర్వే నెంబర్స్ ఇందులో ఉంటాయి. సో అయితే ఈ 210/2 అండ్ 210/3 పేరు చెప్పి కన్స్ట్రక్షన్ ఎక్కడ చేస్తున్నాడు? ఇగో ఇటు చూడండి, ఈ ప్రాంతం 210/4 ఈ ఐడిపిఎల్ ల్యాండ్, ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్సే, కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్. జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ దేనికి పర్మిషన్ ఇచ్చింది? ఇగో ఈ ల్యాండ్కి పర్మిషన్ ఇచ్చింది. గూగుల్ లొకేషన్లో వాడు ఎక్కడ ఉన్నట్టు చూపిస్తున్నది? 210/2 అండ్ 210/3లో ఉన్నట్టు చూపిస్తున్నది. ఎంత దారుణం ఇది! విచారణ జరగాల్సింది దీని మీద కదా. మరి రేవంత్ రెడ్డి ఎందుకు మొత్తం ఐడిపిఎల్ భూముల మీద ఎందుకు విచారణ చేస్తలేడు? అసలు నీ విజిలెన్స్ కమిషను విజిలెన్స్ రిపోర్ట్ అడిగిరు కదా, దానికి సంబంధించిన పత్రం ఏమైనా ఉందా అంటే ఏది లేదు. ఎంత ఘోరం అంటే అసలు ఈ భూములు మరి వీళ్ళకి ఎట్లా వచ్చినాయి అంటే పెద్ద ఎత్తున రికార్డ్స్ అన్ని ట్యాంపర్ చేసి పడేసినారు. ఈ మెయిన్లా ఇది అసలు యాక్చువల్గా ఈ భూములంతా సింథటిక్ ఫ్యాక్టరీ అనే ఫ్యాక్టరీ కింద భూములు ఉండే. మొత్తం ఇది 500 ఎకరాల భూమి. ఈ 500 ఎకరాల్లో 21 ఎకరాలు సైడ్ చేసి సింథటిక్ ఫ్యాక్టరీకి ఇదే గ్రామంలో ఆల్రెడీ ఒక ఖాతా నెంబర్ ఉంటే ఆ ఖాతా నెంబర్ కాకుండా ఇంకొక ఖాతా నెంబర్ తీసి 314 అనే ఖాతా నెంబర్లోకి 21 ఎకరాలు ట్రాన్స్ఫర్ చేసి 500 ఎకరాల్లోంచి. ఎందుకంటే రేపు పొద్దున ఎవరికన్నా ఆ భూమి పోయిందనుకోండి, అసలు దీనికి లింక్ డాక్యుమెంట్ ఏంది అంటే సింథటిక్ ఫ్యాక్టరీ నుంచి లింక్ డాక్యుమెంట్ ఉండాలి. దాన్ని తెలివిగా ఏం చేశారు, 314 ఖాతా నెంబర్లో 21 ఎకరాలు సైడ్ చేసి ఆ 21 ఎకరాలని నెమ్మదిగా గవర్నమెంట్ ల్యాండ్ కిందకి మార్చేసి నేషనల్ ఖాతాలో పెట్టారు. గవర్నమెంట్ ల్యాండ్ కింద మార్చేసి ఆ గవర్నమెంట్ ల్యాండ్ని వీళ్ళు దొడ్డిదారిన పహానీల్లో మొత్తం చేంజెస్ చేసి పడేసి 97, 98 పహానీల్లో పేర్లను ఎక్కించి వాళ్ళ దగ్గర నుంచి డెవలప్మెంట్ కింద ఇగో యానీలు వీళ్ళందరూ డెవలప్మెంట్కి తీసుకొని మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ అనే వాడికి ఇచ్చేసారు. వాడు ఇగో ఈ కన్స్ట్రక్షన్ అంతా చేస్తున్నాడు. ఇది ఏమనాలిగా? సో ఇది పెద్ద దందా, ఇది మామూలు దందా కాదు. మేమైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. అయితే విషయం ఏంటంటే వీళ్ళు ఏం చెప్తారు, మాకు రిపోర్ట్ ఇచ్చిండు వాడు ఏడి శ్రీనివాసులు అంటాడు, వాడు మొన్న ఏసీబీకి దొరికిండు, నిన్న కూడా రైడ్స్ అవుతున్నాయి. ఏమని ఇచ్చిండు, వీళ్ళు ఏదైతే నిర్మాణాలు జరుపుతున్నారో వీళ్ళ నిర్మాణాలు మొత్తం 210/2 210/3 అనే సర్వే నెంబర్లోనే చేస్తున్నారని తప్పుడు రిపోర్ట్ ఇచ్చిండు, కోట్ల రూపాయలు తీసుకొని. ఇప్పుడు ఆ పర్టికులర్ కేసులోనే వాడు సస్పెండ్ అయ్యిండు. ఇగో వేల కోట్ల విలువైన భూమిని దర్జాగా కబ్జా చేస్తున్న అక్రమార్కులు, రెవెన్యూ రికార్డులనే తారుమారు చేసిన వైనం, మూసాపేటలో ఐడిపిఎల్ భూముల్లో అడ్డగోలు దోపిడీ, సర్వే నెంబర్ మార్చి బోగస్ సర్వే రిపోర్ట్తో మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్కు సహకరించిన ఏడి శ్రీనివాసులు, ఇటీవల ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి అధికారి, భారీ ఎత్తున ముడుపులు తీసుకొని అడ్డదారిలో అనుమతులు ఇచ్చిన జిహెచ్ఎంసీ సిటీ ప్లానర్ రాజేంద్ర ప్రసాద్ నాయక్, కూకట్పల్లి మండల తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా రికార్డులు ట్యాంపర్ చేసిన దుర్మార్గం. ఈ వ్యవహారంలో చక్రం తిప్పిన ఏడి శ్రీనివాసులతో పాటు మిగిలిన అధికారులపైన ఏసీబీ విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్. ఇది కదా ఎంక్వైరీ జరగాల్సింది. దీని గురించి ఎవడు మాట్లాడతలేడు, మనం తప్ప.